నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతి మహిళ జీవితంలో వచ్చే ఒక ముఖ్యమైన దశ గురించి మాట్లాడుకుందాం. అదేనండి మెనోపాజ్. ఈ సమయంలో శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దిశను చాలా సులభంగా దాటవచ్చు. మెనోపాజ్ అంటే ఏమిటి? మెనోపాజ్ అంటే ఒక మహిళకు 12 నెలలు వరుసగా పీరియడ్స్ రాకపోతే ఆ దశను మెనోపాజ్ అంటారు. ఇది సాధారణంగా 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య జరుగుతుంది. మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మెనోపాజ్ వచ్చే టైంలో హాట్ ఫ్లషెస్ ఎక్కువగా ఉంటాయండి. అంటే ఒక్కసారిగా వేడి అనిపించడం, చెమటలు పడడం, ఇంకా నిద్ర సమస్యలు, నిద్ర పట్టకపోవడం, రాత్రి మధ్యలో లేవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంతేకాదండి, ఇంకా కోపం, ఆందోళన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. శరీరంలో మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. సడన్గా బరువు పెరగడం, అలసట అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాల్షియం తగ్గిపోతుంది కాబట్టి ఎముకలు కూడా బలహీనంగా తయారవుతూ ఉంటాయి. మెనోపాజ్ సమస్యలకి పరిష్కారం ఏంటంటే సరైన ఆహారం తీసుకోవడం, పాలు, పెరుగు, విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నట్స్, సీడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. దీంతోపాటు గ్రీన్ లీఫ్లీ వెజిటేబుల్స్, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. కనీసం రోజుకి 30 నిమిషాలు నడవడం మంచిదండి. అలాగే యోగా, మెడిటేషన్ ఇది చాలా అవసరం. యోగా, మెడిటేషన్ చేయడం వలన ఏంటంటే మన వెయిట్ కంట్రోల్ చేస్తుంది, చక్కగా నిద్ర పడుతుంది. మెనోపాజ్ టైంలో వచ్చే స్ట్రెస్సెస్ని కంట్రోల్ చేయడానికి ధ్యానం చేయడం చాలా అవసరం. మెడిటేషన్ చేస్తూ ఉండండి, డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉండాలి. అలాగే పాజిటివ్ థింకింగ్స్ ఎప్పుడు ఉండాలండి. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండాలి. మంచి నిద్ర అలవాటు చేసుకోవడానికి పడుకునే ముందు మొబైల్ని దూరంగా ఉంచుకోవాలి. అలాగే మీ బాడీ కేర్, ఎక్కువగా నీళ్ళు తాగాలి. స్కిన్ డ్రైనెస్ని తగ్గించుకోవాలి. ఇక ముఖ్యంగా ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే ఇది ఒక నేచురల్ ప్రాసెస్ అండి. భయపడవలసిన అవసరం అయితే లేదు. ప్రతి మహిళకి సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. సెవెరల్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ చేయాలి. చివరిగా ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఏంటంటే మెనోపాజ్ అనేది జీవితంలో ఒక కొత్త దశ మాత్రమే. ఇది సమస్య కాదు. సరైన ఆహారం, ఎక్సర్సైజ్, మెంటల్గా బ్యాలెన్స్లో ఉంటే మీరు ఈ దశను కూడా హెల్తీగా, హ్యాపీగా గడపవచ్చు.